చాలాసార్లు మన జీవితాల్లో ఈ సైలెన్స్ పీరియడ్ అనే ప్రాంతంలో వెళుతూ ఉంటాం మనం. నువ్వు ఎన్నో రోజులుగా ప్రార్థన చేస్తున్నా, కొన్నిసార్లు నీ పరిస్థితుల్లో ఏ మార్పు చూపించడు. నీవు ఎన్ని రోజులు ఎదురు చూసినా నీకు మౌనమే ఎదురవుతుందేమో, నీ జీవితంలో మార్పు కనపడట్లేదేమో. ఇలాంటి వారితో దేవుడు ఒక మాట చెప్తాడు. ఏంటో తెలుసా? ఇప్పుడు నీతో కాదు, నీ సమస్యతో మాట్లాడే సమయం. హల్లెలూయా. దేవుడు నీతో కాదు అబ్రాం, నీ భార్యని ఎత్తుకొని వెళ్ళాడే ఆ రాజుతో మాట్లాడతానంటున్నాడు. హల్లెలూయా. మేబీ యు ఆర్ గోయింగ్ త్రూ ఏ గాడ్స్ సైలెన్స్ సీజన్. యు నో వాట్ ఐ యామ్ డూయింగ్ ఇన్ దిస్ సైలెన్స్ పీరియడ్. నేను ఈ మౌనంగా ఉన్న ప్రాంతంలో నేను ఏం చేస్తున్నానో తెలుసా? ఇదిగో నీ దగ్గర నుంచి ఎవడైతే ఎత్తుకొని వెళ్ళిపోయాడో, నీ దగ్గర నుంచి తీసుకొని వెళ్ళిపోయిన వాడితో మాట్లాడుతూ ఉన్నా. నేను వాడితో మాట్లాడితే వాడు నీ దగ్గర తీసుకొని వెళ్ళిపోయిన అన్నీ పట్టుకొని వస్తాడు. నీ దగ్గర ఆనందం తీసుకొని వెళ్ళాడా, నీ దగ్గర ఆరోగ్యం తీసుకొని వెళ్ళాడా, నీ దగ్గర నెమ్మదిని తీసుకొని వెళ్ళాడా, నీకు రావాల్సిన కష్టార్జితం తీసుకొని వెళ్ళిపోయాడా, నీ జీవితంలో సంతోషం సమాధానం తీసుకొని వెళ్ళిపోయాడా? నేను నీతో మౌనంగా ఉండి అక్కడ మాట్లాడితే ఆ సామాన్లన్నీ వేసుకొని అయ్యో మాకు ఇవన్నీ వద్దు అని చెప్పి నీ దగ్గరికి వచ్చే రాజు రాబోతోంది. హల్లెలూయా. ఆ మాట చెప్తుంది, ఆ స్వరం చెప్తుంది, అబ్రాము ఇక్కడ నుంచి లేచి ఇదిగో నేను నీకు చూపించబో దేశానికి నీవు ప్రయాణం అయిపో అని చెప్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యో, అబ్రాము విషయంలో నాకు చాలా సంతోషం అనిపించేది. ఇంత బలంగా అసలు ఎలా నమ్మగలిగావయ్యా నువ్వు? అసలు ఇంత గుడ్డిగా ఎలా నమ్మగలిగావు? పేరు తెలీదు, ఊరు తెలీదు, అసలు ఆ దేవుని ముఖం కూడా తెలీదు. అయినా ఈ మాట ఏదో నాకు నచ్చింది, ఇది దేవుడు అని నమ్మేసి ఇక్కడ నుంచి నువ్వు లెగిచి వెళ్ళు అనగానే సొంత వారిని విడిచిపెట్టేశాడు, అక్కడున్న బంధుమిత్రులను విడిచిపెట్టేశాడు, తనకున్న సమస్తాన్ని విడిచిపెట్టి తన భార్యను తీసుకొని ఏదో స్వరం చెప్తుందిగా, ఆ మాట్లాడే దేవుడు చెప్తున్నాడుగా, ఆయనే నన్ను నడిపిస్తాడులే, ఆయనే నాకు దారి చూపిస్తాడులే అని అన్నీ తీసుకొని నడుచుకుంటూ పయనమైపోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఎక్కడికి వెళుతున్నాడో తెలియదు పాపం, ఏ ప్రాంతానికి వెళుతున్నాడో తెలియదు, ఆ మార్గ మధ్యలో ఏం ఎదురవుతుందో తెలియదు, ఆ మార్గ మధ్యలో ఆయనకి ఏ సహాయం దొరుకుతుందో తెలియదు. కానీ ఆ ఒక్క మాటని, ఆ మాట్లాడే దేవుని యొక్క మాటని పట్టుకొని ఇదిగో పయనమై వెళుతూ ఉన్నాడు. వెళుతూ ఉండగానే ఆయన వెళుతూ ఉన్న కొంత దూరంలో ఒక పెద్ద బంగారపు నిధి ఆయనకు కనపడింది. అంతేనా? బంగారపు నిధి కనపడదా? ఒక ఆయన ఎదురొచ్చి పెద్ద లక్షల కోట్లు ఇచ్చేసాడా? ఒక రాజ్యాన్ని ఇచ్చేసాడా? ఏం రాలే. అబ్రాము ఇలాగే గుడ్డిగా నమ్మేసి ఆ మాట కట్టుబడి నడుస్తూ వెళుతూ ఉండగానే అబ్రాముకి ఎదురైన మొట్టమొదటి పరిస్థితి ఏంటో తెలుసా? తనకున్న భార్యని, భర్తని, తండ్రిని కోల్పోయి తల్లిని కోల్పోయి ఆదరణ లేక ఉన్న ఆ వ్యక్తికి ఉన్న ఒకే ఒక ఆధారం భార్య. వెళుతూ ఉన్న మార్గంలో ఐగుప్తు దేశంలో ఆగితే ఆమె భార్య అందంగా ఉందని ఆ ఫరో అతని యొక్క భార్యని తీసుకొని వెళ్ళిపోయాడు. ఎంత శ్రమ వచ్చిందో అబ్రాముకి. ఇప్పటిదాకా నా భార్య ఉందిలే అని అనుకొని నడుచుకుంటూ వెళుతున్న వ్యక్తికి ఉన్న భార్యను తీసుకొని వెళ్ళిపోయాడు. ఎవరో తెలియని ప్రాంతం అబ్రాముకి. ఆ ప్రాంతంలో ఎవరో తెలియదు పాపం. ఆ ప్రాంతంలో ఎవరు బంధుమిత్రులు లేరు, అసలు ఎవరు లేరు అబ్రాముకి అక్కడ. అరే నాకు ఈ శ్రమ వచ్చింది అని చెప్పుకోవడానికి కూడా ఎవరు కనిపించని ప్రదేశం. ఎందుకు? సొంత ప్రాంతాన్ని విడిచిపెట్టేశాడు కదా, ఆ మాటను నమ్మాడు కదా. ఆ మాటను కట్టుబడి రాగానే మొట్టమొదటిగా ఎదుర్కొన్నది కష్టంలో పడిపోయాడు. ఆ కష్టం నుంచి ఆయన బయటపడవేసే వాళ్ళు ఎవరు లేరు ఆయనకి. తన భార్యను తీసుకొని వెళ్ళిపోయాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు ఆయనకి. ఆయన మాట్లాడతాడేమో అని ఎదురు చూస్తున్నాడు. అని అబ్రాహం గారితో ఏ స్వరం వినపడట్లా. అబ్రాహం గారు చుట్టూ తిరిగి చూస్తూ ఉంటే ఆయనకు కనిపిస్తుంది ఏంటో తెలుసా? సైలెన్స్. చాలాసార్లు మన జీవితాల్లో ఈ సైలెన్స్ పీరియడ్ అనే ప్రాంతంలో వెళుతూ ఉంటాం మనం. నువ్వు ఎన్నో రోజులుగా ప్రార్థన చేస్తున్నా, నువ్వు ఎన్నో రోజులుగా దేవుని యొక్క మాట కోసం ఎదురు చూస్తున్నా, కొన్నిసార్లు నీతో ఏమీ మాట్లాడదు దేవుడు, కొన్నిసార్లు నీ పరిస్థితుల్లో ఏ మార్పు చూపించడు. నీవు ఎన్ని రోజులు ఎదురు చూసినా నీకు మౌనమే ఎదురవుతుందేమో, నీ జీవితంలో మార్పు కనపడట్లేదేమో. ఇలాంటి వారితో దేవుడు ఒక మాట చెప్తాడు. ఏంటో తెలుసా? నేను నీతో కాదు, ఇప్పుడు నీతో కాకుండా నీ సమస్యతో, నిన్ను ఇబ్బంది పెట్టే వాళ్ళతో, నిన్ను బాధ పెట్టే వాళ్ళతో మాట్లాడాల్సిన సమయం వచ్చింది. హల్లెలూయా. దేవుడు నీతో కాదు అబ్రాం, రోజు నీతో మాట్లాడుతున్నా కదా అబ్రాం, ఒక్క నిమిషం ఆగు, కొంచెంసేపు ఆగు. నేను నీతో మాట్లాడటం కాదు, నీ భార్యని ఎత్తుకొని వెళ్ళాడే ఆ రాజుతో మాట్లాడతానంటున్నాడు. హల్లెలూయా. ఎవరైతే అతని యొక్క భార్యని తీసుకొని వెళ్ళాడో వెళ్ళి ఆ రాజుతో మాట్లాడుతున్నాడు దేవుడు.
చాలాసార్లు నీ జీవితాల్లో నా పరిస్థితి మారట్లే, నా దేవుడు నాతో మాట్లాడలే, నాకు ఏ దర్శనాలు చూపించట్లే, నా పరిస్థితి మారట్లేదు అనుకుంటే నీ దేవుడు అంటాడు, హలో, నీతో మాట్లాడుతూనే ఉంటా రోజు, కొంతసేపు ఆగు. నిన్ను బాధ పెట్టే వాళ్ళతో మాట్లాడాల్సిన సమయం వచ్చింది. హల్లెలూయా. దేవుడు వెళ్ళిపోయాడు, ఆ రాజుతో మాట్లాడుతున్నాడు. హలో, ఇదిగో ఈ స్త్రీ ఎవరో తెలుసా? నా కుమారుని యొక్క భార్య. నీవు ఎలా తీసుకొని వచ్చావు అని దేవుడు శారమ్మను తీసుకుని వెళ్ళిన ఐగుప్తు ఫరోతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. నీవు అనుకుంటూ ఉన్నావు, దేవుడు నాకు ఏమీ చూపెట్టట్లే, నా జీవితంలో ఏ మార్పు రావట్లే, ఎందుకు దేవుడు నా కుటుంబం గురించి ఇలా కక్ష కట్టాడు, ఎందుకు నా జీవితంలో మార్పు కలగట్లేదు, ఎందుకు నా జీవితంలో మౌనంగా ఉన్నాడు దేవుడు అని నీవు బాధపడుతుంటే దేవుడు అంటాడు, హలో, నీతో మాట్లాడేవాడితో, నిన్ను ఇబ్బంది పెట్టేవాడితో నేను మాట్లాడుతున్నాను, అక్కడ నువ్వు ఉండు, యు జస్ట్ వెయిట్ ఫర్ ఎ మినిట్. అక్కడ మాట్లాడితే ఏం చేస్తాడో తెలుసా? నేను మాట్లాడగానే నీకు రావాల్సిన సామాన్లన్నీ ఎత్తుకుని నీ దగ్గరికి వస్తాడు, నీకు రావాల్సిన ఆరోగ్యం అంతా ఎత్తుకుని నీ దగ్గరికి వస్తాడు, నీకు కావాల్సిన నీ పరిస్థితుల్లో మార్పు చూడడానికి నీకు కావాల్సిన అన్నీ కూడా ఎవడైతే పట్టుకుని వెళ్ళాడో వాడే నీ దగ్గర తీసుకొని వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రాహాము జీవితంలో దేవుని యొక్క సైలెన్స్, దేవుని యొక్క మౌనం అనే పరిస్థితుల్లో వెళుతూ ఉంటే ఆ మౌనంలో కూడా ఆ దిక్కు తోచని స్థితిలో కూడా అబ్రాము దేవుని మాటకి కట్టుబడి ఉన్నాడు తప్ప, ఆ ప్రాంతంలో ఎవరినొకరు సహాయం అడుగుదాం, రాజుగారిని వెళ్ళి బతిమలాడుకుందాంలే, ఏదో రకంగా అయ్యా నా భార్య పంపించు అని అడుగుదాం అనుకోవట్లే. నాకొక మాట మాట్లాడే దేవుడు నాకు ఒక మాట ఇచ్చాడు కనుక నేను ఆయన మాటకి కట్టుబడి ఉంటాను అనుకుంటున్నాడు. హల్లెలూయా. ఆ మాటను జవదాటలేదమ్మా. నేను అంటాను, ప్రవ్వా అబ్రాం గారిని ఎందుకు ఇంత ఆశీర్వదించావు? ఒక్క రీజన్ చెప్పు, ఒక్క రీజన్. ఎందుకు నీకోసం ఏమైనా చేశాడా? నీకోసం ఏమైనా ఇచ్చాడా? ఎందుకు అబ్రాం గారిని ఇంత ఘనంగా ఆశీర్వదించావనంటే దేవుడు అంటాడు, నాకు ఏం చేయలే, నా కోసం ఏం చేయకపోయినా నా మాటకు మాత్రం కట్టుబడి ఉన్నాడు రా. బా, నా మాట ఎన్ని శ్రమలైనా రారి, ఎంత కష్టాలైనా, సొంత భార్యను తీసుకొని వెళ్ళిపోయినా నన్ను ఒక్క మాట అనలేదురా నా బిడ్డ. ఇదిగో ప్రవ్వా, మాట్లాడే దేవుడుగా నువ్వు నా మాట ఇచ్చావు కదా అని నేను ఏం మాట్లాడుతానో, మరలా ఇప్పుడు ఏం చెప్తానో అని మౌనంగా నా దగ్గర చేతులు కట్టుకొని నిలబడ్డాడు తప్ప నా దగ్గరికి వచ్చి నన్ను ఒక్క మాట కూడా అనలేదు నా బిడ్డ. ఆ మౌనంలో కూడా నన్ను ఒక్క మాట అనలే. అందుకే అబ్రహాము పక్షాన అబ్రహాము శత్రువుతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మేబీ యు ఆర్ గోయింగ్ త్రూ ఏ గాడ్స్ సైలెన్స్ సీజన్. దేవుడు మౌనంగా ఉన్నాడనంటే దేవుడు నన్ను చూడట్లేదేమో, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదేమో అని అనుకుంటాం. కానీ దేవుడు అంటాడు, నిన్ను పట్టించుకున్న వాడితో నేను పట్టించుకోమని మాట్లాడుతూ ఉన్నా. అర్థమవుతుందా? నిన్ను ఎవడైతే ఎత్తుకొని వెళ్ళిపోయాడో, నీ దగ్గర ఉన్న ఆరోగ్యాన్ని తీసుకొని వెళ్ళాడేమో, నీకు రావాల్సింది తీసుకొని వెళ్ళిపోయాడేమో, నీ జీవితంలో కావాల్సిన ఆశీర్వాదాలు తీసుకొని వెళ్ళిపోయాడేమో, కొంతమంది దగ్గర సంతోషాన్ని తీసుకొని వెళ్ళిపోయాడేమో, కొంతమంది జీవితంలో నెమ్మదిని తీసుకొని వెళ్ళిపోయాడేమో. ఇప్పుడు నేనేం చేస్తున్నానో తెలుసా? వాట్ ఐఎమ్ డూయింగ్ ఇన్ దిస్ సైలెన్స్ పీరియడ్. నేను ఈ మౌనంగా ఉన్న ప్రాంతంలో నేను ఏం చేస్తున్నానో తెలుసా? ఇదిగో నీ దగ్గర నుంచి ఎవడైతే ఎత్తుకొని వెళ్ళిపోయాడో, నీ దగ్గర నుంచి తీసుకొని వెళ్ళిపోయిన వాడితో మాట్లాడుతూ ఉన్నా. నేను వాడితో మాట్లాడితే వాడు నీ దగ్గర తీసుకొని వెళ్ళిపోయిన అన్నీ పట్టుకొని వస్తాడు. నీ దగ్గర ఆనందం తీసుకొని వెళ్ళాడా, నీ దగ్గర ఆరోగ్యం తీసుకొని వెళ్ళాడా, నీ దగ్గర నెమ్మదిని తీసుకొని వెళ్ళాడా, నీకు రావాల్సిన కష్టార్జితం తీసుకొని వెళ్ళిపోయాడా, నీ జీవితంలో సంతోషం సమాధానం తీసుకొని వెళ్ళిపోయాడా? నేను నీతో మౌనంగా ఉండి అక్కడ మాట్లాడితే ఆ సామాన్లన్నీ వేసుకొని, అయ్యో మాకు ఇవన్నీ వద్దు అని చెప్పి నీ దగ్గరికి వచ్చే రాజు రాబోతోంది. హల్లెలూయా. దేవుడు ఫరోతో మాట్లాడగానే ఫరో అనుకుంటున్నాడు, ఓ నాయన, నీ కుమారుడు నాకు తెలియదు ప్రవ్వా, నాకు తెలియదు నాయన అని ఏం చేస్తున్నాడు తెలుసా? ఇదిగో ఆమెని లాక్కొని వెళ్ళిపోయాడు, ఈడ్చుకొని వెళ్ళాడు శారమ్మని. ఈడ్చుకొని వెళ్ళిన వాడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఎవరినైతే ఈడ్చుకొని వెళ్ళాడో ఆమెను పల్లకి ఎక్కించుకొని తీసుకొస్తున్నాడు. హల్లెలూయా. ఈడ్చుకొని వెళ్ళిన వాడే పల్లకి ఎక్కించుకొని తీసుకొస్తూ ఉన్నాడు. ఈడ్చుకొని ఒంటరిగా వెళ్ళిపోయిన వాడు, అబ్బా వీళ్ళు నిస్సహాయ స్థితిలో ఉన్నారులే, వీరికి ఇక్కడ సహాయం చేసేవాడు ఎవడు లేడుడే, వీడు నేను ఏమి చేసినా పట్టించుకునేవాడు లేలే అని నిస్సహాయ స్థితిలో ఉన్న అబ్రాము భార్యను తీసుకొని వెళ్ళిన వాడు, లాక్కొని వెళ్ళిన వాడు పల్లకిలో వేసుకొని వస్తున్నాడు. పల్లకి మాత్రమే కాదు, ఇదిగో దాసదాసులను తీసుకొని వస్తూ ఉన్నాడు, పనివారిని తీసుకొని వస్తున్నాడు, పాడి పంటలను తీసుకొని వస్తున్నాడు, వజ్ర వైడూర్యాన్ని వెనక వేసుకొని ఇదిగో పరిగెత్తుకుంటూ ఆ దేశపు రాజు సైతం దేవుని సేవకుని దగ్గరికి వస్తూ ఉన్నాడు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కూడా దేవుని నామమును మహిమపరుద్దాం. హల్లెలూయా. వావ్. దేవుని మాటకి కట్టుబడ్డాడన్న ఒక్కటే రీజన్. ఈడ్చుకొని వెళ్ళినవాడు, లాక్కొని వెళ్ళినవాడు పల్లకి మీద ఎక్కించుకొని శారమ్మను తీసుకొని వస్తూ, అప్పటిదాకా అబ్రాముకి ఆస్తి లేదు, పనివారు లేరు, ఎవ్వరు లేరు, అక్కడ పాడి పంటలు లేవు, ఏమీ లేవు. కానీ
ఎవడైతే తీసుకొని వెళ్ళాడో తీసుకొని వెళ్ళిన దానికి 100 రెట్టులు ఆశీర్వాదాన్ని తీసుకొని వస్తున్నాడు. హల్లెలూయా. ప్రజలందరూ చూస్తూ ఉన్నారు, అయ్యో రాజుగారి ప్రాంతంలో ఇదిగో సైనికులందరినీ వేసుకొని వస్తున్నాడు, ఇంత గొప్పగా పల్లకిలో మోసుకుంటూ వస్తున్నారు, ఏం జరుగుతుంది ఇక్కడ అని రాజాది రాజమార్కాన్ని పాటలు పాడుకుంటూ ఉంటే రాజును చూస్తూ, రాజు మాత్రం ఎందుకు వస్తున్నాడు తెలుసా? ఆయన సేవకుని కాళ్ళ మీద పడిపోవడానికి వస్తున్నాడు. హల్లెలూయా. ఆయన కుమారుని యొక్క అబ్రాహాముని ఇదిగో క్షమాపణ అడగడానికి వస్తున్నాడు. ఆయన కాళ్ళ మీద పడిపోయి క్షమాపణ అడగడానికి వస్తున్నాడు. ఎంత తీసుకొని వెళ్ళిపోయాడో అంతకు రెట్టింపుగా ఆశీర్వాదాన్ని తీసుకొని వస్తున్నాడు. తీసుకొని వచ్చి, అయ్యా నాకు తెలియదు అబ్రాం, నీ భార్యను నాకు తెలీదు, నిన్న నా దేవుడు నాకు కనపడి చెప్పాడు అని ఇదిగో తీసుకొని వెళ్ళిన వాడే అది తీసుకొని వచ్చి అబ్రాం దగ్గర చేతికి అప్పగిస్తున్నాడు. హల్లెలూయా. నేను ఒక మాట చెప్తున్నానమ్మా, అబ్రాహాము వలె దేవుని మాటకి మన జీవితాల్లో కట్టుబడి ఉంటే నీవు ఏమీ చేయాల్సిన పనిలే. దేవుడు మౌనంగా ఉన్నాడని నీవు అరవాల్సిన పని లేదు, నీవు గొడవలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నీవు గొడవలు పెట్టుకుంటే నీది నాకు వస్తుంది, గొడవలు పెట్టుకోకపోతే వీళ్ళు నా దగ్గర నుంచి లాక్కొని వెళ్ళిపోతారు, నాకు అన్యాయమే జరుగుతుందని నీవు అనుకుంటూ ఉన్నావేమో. కాదు. అబ్రాహాం గారికి జరిగినంత అన్యాయం ఎవడికి జరగలేదు పరిశుద్ధ గ్రంథంలో. అయినా అందులో కూడా దేవుని మాటకు కట్టుబడి మౌనంగా ఉన్నాడు తప్ప ఏ ఒక్క మాట మాత్రం మాట్లాడలే. ఆ ఒక్క విశ్వాసాన్ని చూసిన దేవుడు, ఆ ఒక్క ఇదిగో ఆ నిక్కచ్చగా దేవుని కోసం బతికేది ఆ బతుకును చూసిన దేవుడు ఎవడైతే లాక్కొని వెళ్ళాడో వాడి చేతే తీసుకొని వస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు ఈ దగ్గర నుంచి ఏం కోల్పోయారో నాకు తెలీదు. మీ జీవితాల్లో సంతోషాన్ని కోల్పోయారో, ఆనందాన్ని కోల్పోయారో, మీ జీవితాల్లో అనారోగ్యంతో పాలైపోయి బాధపడుతూ ఉన్నారేమో. అన్న దేవుడు చెప్తున్నాడు, ఇదిగో ఆ మాట్లాడే దేవుని యొక్క మాట మీద మీరు కట్టుబడి ఉండగలిగితే మీరు కోల్పోయిన దానికి ప్రతిగా రెట్టింపు నా దేవుడు తీసుకొని రాబోతున్నాడు. హల్లెలూయా. రెట్టింపుగా తీసుకొని రాబోతున్నాడు. నేను అన్నాను దేవుని, ప్రవ్వా ఇదిగో అబ్రాహాముని ఇంత ఘనంగా ఆశీర్వదించావు, ఎందుకు దీవించావు? ఇళ్ళకి వెళ్ళిన తర్వాత చదువుకోండి, ఆ 13వ వచనంలో ఉంటుంది, అబ్రహాము జీవించటానికి ఆ ప్రాంతము సరిపోలేదంట. అబ్రహాము యొక్క మంద ఉండటానికి, అబ్రహాము యొక్క దాసీలు ఉండటానికి ఆ ప్రాంతం సరిపోలేదంట అబ్రహాంకి. అంటే దేవుడు ఎంత ఘనంగా ఆశీర్వదించాడో చూడండి. దేవుని మాటకు కట్టుబడ్డాడన్న ఒకే ఒక రీజన్తో దేవుడు అంత గొప్పగా ఆశీర్వదించేశాడు. తీసుకొని వెళ్ళిపోయిన వాడి ద్వారా బహుమానాలు పంపించాడు, లాక్కొని వెళ్ళిపోయిన వాడి ద్వారా పల్లకి ఎక్కించుకొని తీసుకొని వస్తూ ఉన్నాడు. ఈరోజు దేవుడు మన జీవితంలో ఆయన మాటకి కట్టుబడే అనుభవాలను మనం వెళ్ళగలిగితే మన జీవితాల్లో నష్టపోయిన ప్రతిదాన్ని దేవుడు సంతోషంగా మార్చబోతున్నాడు. హల్లెలూయా. మన జీవితాల్లో కోల్పోయిన వాటికి రెట్టింపుగా నా దేవుడు పంపించబోతున్నాడు. హల్లెలూయా. తీసుకొని వచ్చాడు. నేను అన్నాను, ప్రవ్వా సరే మన ఇద్దరం మాట్లాడుకుందాం, ఒక మాట చెప్తాను నీకు. నేను అబ్రాహాముని ఎందుకు ఆశీర్వదించావు? అబ్రాహాముతో నువ్వేం చెప్పావు? నేను నీకు చూపించే దేశానికి నువ్వు వెళ్ళన్నావు. అబ్రాహాముకి ఐగుప్తు ప్రాంతం నువ్వు చూపెట్టావా? నువ్వు చూపెట్టలేదే. అంటే పెద్ద ఆయన గురించి తప్పు మాట్లాడకూడదు, ఆయన్ని పాపం తప్పు పట్టకూడదు కాబట్టి చెప్తున్నాను మామూలుగా. అబ్రాహాముకి దేవుడు ఏం చెప్పాడు? నేను నీకు చూపించబోయే ప్రాంతానికి నీవు వెళ్ళు. అంటే ఐ విల్ షో యూ వేర్ యూ హ్యావ్ టు గో. నీవు వెళ్ళు ప్రాంతం నేను చూపిస్తాను అబ్రాహాం అని అంటే, అబ్రాహాం గారు ఏం చేశాడు తెలుసా? దేవుడు చూపిస్తాను అన్న ప్రాంతానికి వెళుతూ ఆయనకు కనిపించిన ప్రాంతంలో ఆగాడు. దేవుడు చూపిస్తాను అబ్రాహాం అని అంటే ఆయనకి కనపడిన ప్రాంతంలో ఆగాడు. ప్రవ్వా నీవు చూపిస్తాను అన్న ప్రాంతానికి వెళ్లకుండా ఆయనకి కనపడిన ప్రాంతంలో ఉన్నాడుగా, ఎందుకు దీవించావు అన్న. సరే, రెండేది, శారా భార్యగా రాజుగారు వచ్చి అడిగితే ఏం చెప్పాడు? నా చెల్లి అని చెప్పాడు. అది తప్పేగా మరి. నీ కుమారుడు అని ఇంత గోలగా ఐగుప్తు రాజుని పాపం ఇబ్బంది పెట్టి, మొత్తేసి, టార్చర్ పెట్టి, నిద్ర లేకుండా చేసి, పరిగెత్తుకుంటూ వచ్చేటట్లు చేసావుగా, మరి ఏం చేసింది ఏంది? అబద్ధం చెప్పాడా? నువ్వు చూపిస్తానన్న ప్రాంతానికి వెళితే ఆయన కనిపించిన ప్రాంతంలో ఆగాడా? అయినా సరే నువ్వు ఎందుకు ఆశీర్వదించావు అని అంటే దేవుడు అంటాడు, ఇదిగో ఆయన ఏమి చేసినా ఇదిగో నా మార్గం నుంచి వెళుతూ ఉన్నా, నాకు ఇదిగో చిన్న అబద్ధాలు ఆడినా, ఇదిగో ఈ చిన్న అవిధేయతలో తప్పిపోయినా సరే అబ్రహాము ఏం చేశాడు తెలుసా నాన్న? ఇదిగో ఎంత శ్రమ వచ్చినా, ఎంత కష్టం వచ్చినా నా మార్గం మాత్రం తప్పిపోలేదురా. హల్లెలూయా. నా మాట తప్ప ఇంక వేరే దాని మీద ఆధారపడలే. మేబీ నేను చూపిస్తానన్న ప్రాంతంలో ఆగకుండా ఆయన కనపడిన ప్రాంతంలో ఆగుండొచ్చు, ఆ రాజుకు భయపడి ఒక చిన్న అబద్ధం ఆడుండొచ్చు, కానీ నా మాట మాత్రం తప్పలే.
నా మాటను మాత్రం మితిమీరిపోలే, నా మార్గంలో తప్పిపోలేదు, నా మీద నమ్మకాన్ని కోల్పోలే. అంత కష్టంలో ఉన్న ఎవరు సహాయం చేస్తారని సహాయం కోసం పరిగెత్తకుండా ఇదిగో ఒంటరిగా ఆ రాయి మీద కూర్చొని ఆకాశం వైపు చూస్తూ, ఈ మాట్లాడే దేవుడు ఇప్పుడేమన్నా మాట మాట్లాడతాడేమో, నా భార్య వెళ్ళిపోయింది, నేను కష్టాల్లో ఉన్నాను అని చెప్పి నా మాట కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. అందుకే అబ్రహాముని ఘనముగా ఆశీర్వదించాను. హల్లెలూయా. ఇంకో మాట చెప్పిన, దేవుడు మీ జీవితంలో ఆశీర్వాదకరంగా మార్చబడటానికి నీవు ఆయన మాట మీద గనక నీవు కట్టుబడి దీవించగలిగితే, ఆయన మార్గాన్ని కనుక నీవు వైదొలకుండా అదే మార్గంలో నడిపించగలిగితే, నీవు చేసే తప్పులను కూడా దేవుడు నీకు ఆశీర్వాదంగా మారుస్తాడు. హల్లెలూయా. నీవు వెళుతున్న చిన్న చిన్న అవిధేయకరమైన పరిస్థితులను కూడా నీ జీవితంలో ఆశీర్వాదకరంగా మార్చి నిన్ను దీవించడానికి వాటినే వాడుకుంటాడు దేవుడు. నేను మీ విషయం చెప్పనా, అబ్రహాము అక్కడ ఆగకుండా ఉండుంటే అతనికి పాడి పంటలు వచ్చేవి కావు, అతనికి దాసదాసీలు వచ్చేవి కాదు, అక్కడ ఆ ప్రాంతంలో అధికమైన ఆస్తిపరుడు అయ్యేవాడు కాదు కదా. దేవుడు ఆయన ప్రేమించే వారి కోసము, దేవుని మాట కట్టుబడే వాళ్ళ కోసము, అదిగో ఆయన పిల్లలు చేసిన చిన్న చిన్న తప్పుల్ని ఆయన అందరిని పక్కకు నెట్టేసి కాపాడేస్తాడు. వాళ్ళని ఏదో తెలియక చేశాడులే పాపం, కానీ నా కుమారుడేగా, ఎంత చేసినా ఇదిగో చూసావా, ఎంత చేసినా ఎంత కష్టంలో ఉన్నా నా మాట మాత్రం మానట్లేదు, నా కోసం ఎదురు చూస్తున్నాడు పాపం పిల్లడు. ప్రభు నువ్వేమైనా చెప్తావా అని మాట్లాడే దేవుడినైనా నా కోసం ఎదురు చూస్తున్నాడని అందరిని పక్కకు నెట్టేస్తాడు, దేవదూతలను పక్కకు నెడతాడు, నీ ముందున్న శత్రువులను పక్కకు నెట్టేస్తాడు, నీకు సహాయము చేసేవారిని కాళ్ళ దగ్గర తీసుకొని వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మార్గాన్ని విడిచిపెట్టలే, దేవుని మీద విశ్వాసంగా ఉన్నాడు. ఇదిగో నా కష్టం తీరటానికి ఇటెళ్దామా అటు చేద్దామని ప్రయత్నాలు చేయకుండా ఆయన మీద ఆయన కరుదృష్టి నిలిపాడు గనక, ఆయన జీవితంలో పవిత్రతను కోల్పోలే, ఆయన జీవితంలో ఉన్న విశ్వాసాన్ని కోల్పోకుండా ఉన్నాడు గనక నష్టము రావలసిన ప్రాంతంలో కష్టముతో ఆపివేశాడు దేవుడు. హల్లెలూయా. ఈరోజు నా దేవుడు మన గురించి మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? హలో, నేను మీ అందరినీ ప్రేమిస్తున్నాను గనక మీ జీవితాల్లో కష్టాలు వస్తాయేమో, కానీ ఆ కష్టాలని నష్టంగా మారనివ్వను నేను. హల్లెలూయా. అబ్రహాము జీవితంలో ఆ రోజు నష్టము గనక ఎదురయ్యి ఉంటే ఈరోజు ఇదిగో ఇస్సాకు అనే వ్యక్తి వచ్చేవాడు కాదు, గొప్ప జనాంగంగా ఇది మార్చబడేది కాదు. దేవుడు మన జీవితాల్లో ఆయన మాటకు కట్టుబడి ఉంటే, ఆయన మాట మీద మనం ఆధారపడి ఉంటే, ఆయన మీద విశ్వాసము చూపించగలిగితే నీ జీవితంలో రావాల్సిన నష్టాలన్నిటినీ కొట్టివేస్తాడు. హల్లెలూయా. ఈరోజు అబ్రహాము గారిని దేవుడు ఆశీర్వదించటానికి ఒకటే ఒక రీజన్, ఎంతో గొప్ప సంపాదన రావాలి ఆయనకి. ఇప్పుడు అబ్రహాం గారి దగ్గర ఉన్న దాసదాసులు రావాలి అనంటే, ఆస్తిపాస్తులు రావాలి అంటే, వజ్రవైడూర్యాలు రావాలి అనంటే ఎంత కష్టపడాలి ఆయన? పొలాలు కొని కౌలుకు తీసుకొని కష్టపడ్డా? ఏదైనా వ్యాపారం చేశాడా? లేకపోతే ఎవరి దగ్గరికి వెళ్ళి అప్పు తెచ్చుకొని దాన్ని డబల్ చేసుకొని ఏదైనా లాటరీ వేసాడా? ఏం వేయలే, ఒక్కటే చేశాడు, దేవుని మీద ఆధారపడ్డాడు, దేవుని మాట కట్టుబడి ఉన్నాడు, అంతే. చేసిన ఒక్క మంచి పని కోసం దేవుడు ఒకే ఒక్క రాత్రిలో కోటీశ్వరుడిగా మార్చిపడేశాడు. హల్లెలూయా. ఒకే ఒక్క రోజులో ఆ ప్రాంతంలోని ఆస్తికి కర్తగా మార్చేశాడు. మీరు తప్పుగా అనుకోకండి, నేను ఆర్థిక సంబంధమైన ఆశీర్వాదాల గురించి మాట్లాడట్లేదు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద ఫినాన్షియల్ బ్లెస్సింగ్. నేను లోక సంబంధమైన ఆశీర్వాదాల గురించి మాత్రమే మాట్లాడట్లేదు, నేను ఆత్మీయ సంబంధమైన ఆశీర్వాదాల గురించి మాట్లాడుతున్నా, దైవికమైన ఆశీర్వాదాల గురించి మాట్లాడుతున్నా. ఏమీ లేని ఒంటరిగా వచ్చిన ఆ ప్రాంతంలో ఉన్న అబ్రాముని దేవుడు ఆ ప్రాంతంలో ఆయన ఆశీర్వదించబడట చూసి ఆ ప్రాంతంలో ఉన్న రాజులు సైతం భయపడేటట్లు మార్చేశాడు. ఎందుకో తెలుసా? ఆయన ఏదో కష్టపడ్డాడని కాదు, గొప్ప ఆశీర్వాదం పొందడానికి గొప్పగా కష్టపడాలి అని ప్రయత్నం చేశాడని కాదు, కేవలం దేవుని మాటకు కట్టుబడ్డాడు, దేవుని మీద విశ్వాసం కోల్పోలేదు, దేవుని దగ్గర నమ్మకత్వాన్ని చూపించాడు. ఆ ఒక్క రీజన్తో దేవుడు అనుకున్నాడు, వీడు ఎన్ని కష్టాలు పెట్టినా నా మార్గం వైదొలిగిపోవట్లే, నేనే దిక్కను కూర్చున్నాడు, నేనేం మాట్లాడతానని ఎదురు చూస్తున్నాడు, అందుకే కోల్పోయిన దాన్ని తిరిగిస్తా, నష్టాన్ని కష్టముతో ఆపేస్తా, అతన్ని నష్టపరచను నేను, అతని జీవితంలో కోల్పోయేటట్లు చేయను నేను, అతని శత్రువుల మీద అతనికి అధికారం ఇవ్వను నేను, ఎవడైతే లాక్కొని వెళ్ళాడో ఇతని పక్షంగా నేను అక్కడ వెళ్ళి మాట్లాడుతానని దేవుడు అబ్రహాము పక్షము నుండి అబ్రాముని అబ్రహాముగా మార్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మీకు విషయం చెప్తాను, మీ జీవితాల్లో ఏవి కోల్పోయి ఉన్నారో, ఏ విషయాల్లో దేవుని జీవితంలో ఏ విషయాల్లో మీ కుటుంబాల్లో ఇబ్బందులు పడుతున్నారో నాకు తెలియదు, కానీ ఈరోజు అబ్రహామును దేవుడు మన జ్ఞాపకం చేస్తున్నాడు. అబ్రహాముకి ఎన్ని శ్రమలు ఎదురైనా మౌనము, దేవుని యొక్క మౌనాన్ని చూస్తూ ఉన్నా, దేవుని యొక్క మౌనము ఎలాంటి పరిస్థితుల్లో భరించాడో తెలుసా? అబ్రహాం మౌనము, ఇదిగో ఆయన చుట్టూ ఒక 10 మంది ఉండి 10 మంది సలహాలు ఇస్తూ ఉంటే, సరే ఈ 10 మంది సలహాలు ఇస్తున్నారులే, వీళ్ళతో ప్రయత్నం చేద్దామనే పరిస్థితి కూడా లేదు ఆయనకి ఏ దిక్కు లేదు, ఏ అసహాయము లేని పరిస్థితుల్లో అయినా
ఆయన ఏం చెప్తాడో, ఆయన మాట ఏం వినిపిస్తాడో అని ఆయన మాట కోసం ఎదురు చూస్తున్నాడు. ఈరోజు దేవుని మీద ఇలాంటి భక్తి మనం చేయగలిగితే, అబ్రాము వలె దేవుని మీద మనం ఆయన మాట కట్టుబడి మనం జీవించగలిగితే, నా దేవుడు మన జీవితాల్లో నష్టపోకుండా మనల్ని ఆశీర్వాదంగా మార్చాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. మన జీవితాల్లో కోల్పోయినవన్నీ మన దగ్గరికి తీసుకొని వచ్చి, ఇదిగో నేను మాట్లాడే దేవుడిని, నిన్ను చూచుచూ నీ కోసం సహాయము చేసేవాడిని నిరూపిస్తాడు. హల్లెలూయా.